నాటకం రెండో అంకం ప్రారంభమైంది మొదలు నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని, నాకు ఇంకా చేరువుగా రావాలనని చేస్తున్న ప్రయత్నం నేను కొంతసేపటికి గమనించాను. కాని నేనేమీ తెలియనట్టే చూడనట్టే ఊరుకున్నాను. తరువాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినబడ్డది. ప్రేక్షకులు కడుపుబ్బ చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు. నాటకుల సంభాషణ మాకేమీ వినబడినంత కోలాహలంగా ఉంది. ఆ ఘట్టంలో కడుపు మీద చేయి పెట్టుకుని చెక్కలయ్యేటట్టు నవ్వుతున్న నా పక్కనున్న అమ్మాయి ఓ బాయ్ అతి సహజంగా తన వారినేదో ఆ నవ్వులో కౌగిలించుకున్నట్టు నన్ను కౌగిలించుకుని నా వంక చూసి సారీ మన్నించండి అంది. మన్నించడానికి ఏముంది, చాలా బాగుంది అని అనుకున్నాను నేను నవ్వుకుంటూ. ఏమిటి అని అంది నా కేసు చూస్తూ. అబ్బే నాటకం చాలా బాగుంది అన్నాను. బ్యాడ్ బాయ్ అంది నా భుజం ఒక్కసారి నొక్కి. తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ ఈ సీను మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది. ఇక నేను ఏమీ అనలేక ఏమన్నా అంటే మోటుగాను అనాగరికంగానూ ఉంటుంది అని సందేహించి ఊరుకున్నాను. నాటకం అయిపోయిన తర్వాత బయట వసారాలోకి రాగానే ఆ అమ్మాయి అక్కడే నిలబడి నా కోసం ఎదురుచూస్తూ నేను రాగానే నా పక్కన నవ్వుతూ మాట్లాడడం నడవడం ప్రారంభించింది. ఏమండి నాటకం బాగుందా, మీరు బాగా ఆనందించారా అంది. నాటకం బాగుంది, ఆనందించాను. అందులో మరి మీరు పక్కనుండడం వల్ల మరీ ఎక్కువగా ఆనందించాను. ఆహా అలాగా, చాలా బాగుంది, మాటలు చాలా బాగా నేర్చారే. మీరు ఎంతకాలం అయిందండి ఇక్కడికొచ్చి అంది. నేనిక్కడికొచ్చి సుమారు సంవత్సరం అవుతుంది. ఇక్కడికొచ్చిన తర్వాత మాటలు నేర్చుకోక తప్పుతుందా అని అన్నాను. తప్పించుకోవాలంటే తప్పక ఏం చేస్తుంది? మీరు ఒక్కరొచ్చారేమి నాటకానికి? మీకు స్నేహితులు ఎవరూ లేరా? మీతోటి రావడానికి యువతీమణులు ఎవరూ లేరా? ఏడాది నుండి ఎవరూ పరిచయం కాలేదా అని అడిగింది. ఎవరితోటి పరిచయం కాలేదు. నేరుగా వెళ్ళి పరిచయం చేసుకునే అంత చొరవ నాకు లేదు. ఈ దేశం కొత్త గనక ఇక్కడ ఆచారాలు పద్ధతులు అలవాటు లేక నీ బోటి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం సిగ్గుగాను బిడియంగాను ఉంటుంది. సరే అయితే మీ భయాన్ని కొంచెం పోగొడతానులేండి. ఈ పరిచయానికి లాంఛనప్రాయంగా ఇక్కడ టీ వగైరా సేవిద్దాం రండి అని సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండానే హోటల్ వైపు బయలుదేరింది. నాటకాల్లో నుంచి సినిమాల్లో నుంచి వచ్చే జనాలతోటి హోటలు కిక్కిరిసింది. ఎక్కడైనా కూర్చోవడానికి ఒక్కడికి కూడా చోటు లేదేమో అని అనిపించింది. చాలామంది అక్కడున్న స్త్రీలు పురుషార్థులు ఇలాంటి దృశ్యానికి అలవాటి పడిన వాళ్ళైనా మా కేసి వింతగా చూడ్డం మొదలెట్టారు. నాకు కొంచెం బెదురుగాను సిగ్గుగాను ఉంది. నేను కొత్తవాణ్ణని, ఈ అమ్మాయే సాహసిచ్చి నన్ను వెంట తీసుకొచ్చింది అని వారి అనుమానం. ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది. పోనీ మరో చోటుకి ఎక్కడికైనా వెళ్దామా అన్నాను ఆ అమ్మాయితోటి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టైంలో ఇలానే ఉంటుంది. చూద్దాంలేండి, ఇక్కడ మనకు చోటు దొరకపోదు. ఇప్పుడు టైం 11:30 అయింది. తెల్లవారుజామున 3-4 గంటల వరకు ఇలా జనాలు వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ 3 గంటల వరకు కాలక్షేపం చేస్తారు కాబోలు. అప్పటి వరకు ఈ తిండేంటి, ఈ తిరగడమేంటి? వాళ్ళు నిద్రెప్పుడు పోతారు? ఉదయాన్లో పనిలోకి ఎప్పుడు వెళ్తారు? నాకీ వ్యవహారం అంతా తలకిందులుగా కనబడుతూ ఉంది. వీరేదో పెద్ద నాగరికులు అని వస్తే ఇలా ఉన్నారేంటి? ఇదేమి నాగరికత అని అనుకున్నాను. ఇంతలోకే ఓ ఖాళీ స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు. నా చెయ్యి పట్టుకుని గబుక్కున అక్కడికి లాక్కుని వెళ్ళింది. అక్కడ లఘుగానే పలహారం చేశాం. పలహారం చేస్తూ ఉన్నంతసేపు నోరూరుకోక ఆ అమ్మాయి గొనగొన ఏదేదో మాట్లాడుతూనే ఉంది. నన్ను 1,00,000 ప్రశ్నలు వేసింది. నేను ఆ దేశం ఎందుకు వచ్చానని, ఎన్నాళ్ళు ఉంటానని, ఎక్కడుంటానని, నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుంది అని, నేను ఇక్కడికి వచ్చి సంవత్సర కాలమైనా ఇంకా ఇక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నాను అని, ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను అడుగుతూ ఏదో తింటూనే ఉంది. నా సమాధానాలు వింటూనే ఉంది. నా సమాధానాలు వింటూ ఉన్నప్పుడు తింటూనే ఉంది. ఈ 2 పనులు, తినడం మాట్లాడడం, రెండూ ఏకకాలంలో చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపిగ్గా కులాసాగా సమాధానాలు చెప్పాను. అంతవరకు ఆ అమ్మాయి మధ్య మధ్య నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది. ఇక్కడేదో చాలా కాలం నుండి స్థిరపడిపోయిన వాళ్ళలాగా ఉన్నారు గాని
కొత్తవారిలా ఏమీ కనబడ్డం లేదే. మీరు గటికిల్లాగానే కనబడుతున్నారు. మీ దగ్గర ఎలాగైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అనిపిస్తూ ఉంది అంటూనే రాము దాకా నాతో కూడా వచ్చి అక్కడ కూడా నిలబడి నాతోటి ఈ వేళ మీతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఊరికి కొత్తే, ఇక్కడ పుట్టిందాన్ని కాదు. నేను ఈ ఊరికి ఉద్యోగానికి వచ్చి ఇక్కడే ఒంటరిగా ఉంటున్నాను. నాకున్న స్నేహితులెవరూ అట్టే మంది లేరు. మీరు ఏమనుకుంటున్నారో గాని అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకేమీ లేదు. మీ దేశస్థుల్ని ఈ ఊర్లోనే మొదటిసారి చూశాను. ఎవరితోనైనా పరిచయం చేసుకుని మీ దేశం సంగతి సందర్భాలు తెలుసుకుందాము అని ఎంతో కుతూహలం పడుతూ ఉన్నా ఎవరితోటి తెగుచ్చి మాట్లాడలేకపోయేదాన్ని. నేను ఇదివరకు చూసిన వాళ్ళంతా చాలా గడసర్లు, ఎక్కువ తొందరపాటు మనుషుల్లాగా కనబడ్డారు. అందుచేతను ఒకరిద్దరూ నాతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా చక్కా పోయేదాన్ని. మీరు ఎందుకో చాలా పసివాలుగాను అమాయకులుగాను కనబడ్డారు. అందుచేత సాహసం చేసి మీతో మాట్లాడాను. మీరు ఏమనుకున్నారో ఏమో. ఇంకా ఎవరి దారి వాళ్ళది. నేనుంటాను. ఇక నేను వెళ్తాను. ఇప్పటికే ఇంటికి ఇంకా ఎందుకు రాలేదా అని మా లేన్ లేడీ ఏదేదో ఊహించుకుంటుంది. అందుచేత నాకు సెలవిస్తారా అంది. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే, చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమని అనిపిస్తూ ఉంది. మీ పరిచయం నాకు కూడా ఎందుకో ఆనందదాయకంగానే ఉంది. ఆప్తులెవరో అప్పుడప్పుడు సడన్ గా తటస్థపడుతూ ఉంటారు అని అన్నాను. ఇక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలు అంది. ఆ అమ్మాయి కొంచెం దీనవదనంతో. ఎందుకుండదు? మళ్ళీ ఏ సినిమాలోనో ఏ నాటకంలోనో అన్నాను. అంతేనా? మనం ఏదైనా విడిగా కలుసుకుని ఏ కొండల మీదకో పార్కుల మీదకో వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకోకూడదా అంది. ఎందుకు చెప్పుకోకూడదు? అలాగే కలుసుకుందాం అన్నాను. వెంటనే ఆదురుదాగా ఎప్పుడూ ఎక్కడా అంది. అది నీ ఇష్టం. నువ్వే చెప్పు. నీకు ఎప్పుడు వీలవుతుందో ఎక్కడ తీరికవుతుందో నువ్వే చెప్పాలి అన్నాను. ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో అయితే మనం రేపు మాకు సెలవు కూడా కనుక మధ్యాహ్నం 4 గంటలకు కలుసుకుందామా? అప్పుడేదైనా సినిమా చూసి కాసేపు ఎక్కడికైనా షికారుకి వెళ్ళి కులాసాగా తిరిగి వద్దాం. అలాగే కబుర్లు చెప్పుకుందాం అంది. ఓ అలాగే, తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషంగా వికసించింది. తనే కలుసుకునే చోటు టైము చెప్పి గుడ్ నైట్, థ్యాంక్యూ సో మచ్ అని నా చేతిని తన 2 చేతులతో ఊపి మరీ మారు మాట్లాడకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్కా పోయింది. నేను కాసేపు అలాగే ఆ పిల్ల వైపు చూస్తూ ఉండిపోయాను. అక్కడ నేను ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలీదు. అక్కడికి ట్రాము రావడం, జనం గబగబా ఎక్కడం తెలుసుకుని నేను వెక్కడానికి ప్రయత్నం చేసి చాలా సమర్థంగా ఉండడం మూలన సరదాగా నడిచి వెళ్దాం అనుకుని బసదాకా నడకారంభించాను. దారిలో ఒకరిద్దరు పిల్లలు నా కేసు చూసి నవ్వారు. నేను నా దారిన నడిచి వెళ్లడం చూసి నో గుడ్, లాభం లేదు అంటూ చక్కా వెళ్లారు. ఒకరిద్దరు నన్ను చూసి కన్ను గీటారు. నేను పలక్కపోయేసరికి నా దగ్గరకు వచ్చి హల్లో జానీ అన్నారు. నువ్వు పొరపాటు పడ్డావు, నేను జానీని కాదు అని ముందుకు వెళ్ళిపోయాను. టూ యాంగ్ అని వాళ్ళు నవ్వుకుంటూ చక్కా వెళ్ళిపోయారు. దారిని వెళ్తూ ఉన్న యువతీ యువకులు పరస్పరం ఆలింగనాలతో ఈ వేడిక చూస్తూ నవ్వుకుంటూ వెళ్తూ వాళ్ళు చక్కా పోయారు. ఎవరో ఒక నడి వయస్కులో ఉన్న దంపతులో లేక యువకులో ఎవరో ఇద్దరు నన్ను ఆపి నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం, నేను ఆగకపోవడం, వాళ్ళు నా చేయి పట్టుకుని నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం, నెమ్మదిగా వాళ్ళ చేయి విదిలించుకొని సారీ, గుడ్ నైట్ అని నేను నెమ్మదిగా వాళ్ళ నుండి రావడం వాళ్ళు గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్, యూ హ్యావ్ టు జాలీ, ఆల్ రైట్, మంచి పని చేసావు నాయనా, వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ బారిస్టర్ పార్వతీశం.